హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లాగ్ తీయాలనుకున్నాం. ఏం బ్లాగో తెలియదు. బ్లాగ్ అయితే వరకు చూడండి. నెక్స్ట్ అయితే జర ట్యాంక్ బండ్ మీద నేను మనం వాకింగ్ చేస్తాము. వాకింగ్ చేసేసి ఒక అయితే 8 వరకు అట్లా వాకింగ్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని తర్వాత చూద్దాం. 7:40 వరకు చేసి మళ్ళీ రిటర్న్ నడుస్తాం. ఇప్పుడైతే మీకు ఒక వ్యూ చూపిస్తాను. అప్పుడైతే ఇంకా వేరే వేరే బర్డ్స్ అంతా చిన్ని చిన్ని పాదాలని నేల. సో హాయ్ గైస్, మేమైతే ఆ తర్వాత అంటే వాకింగ్ చేసిన తర్వాత మస్తు చేయాలనుకున్నాం కానీ మేము వండుకున్నాం ఇద్దరం. సో ఇప్పుడైతే హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సెక్రటేరియట్ దగ్గరకు అయితే వచ్చేసినాం మనం. లైట్గా వాన పడుతుంది. చూడండి సెక్రటేరియట్. చూడండి గాయ్స్, మస్తు చేసారు గాయ్స్ లైటింగ్ అయితే. మొత్తం పబ్లిక్ ఉంది. సో జెండా ఎగిరింది. ఇండిపెండెన్స్ డే మస్తు చేసారు గాయ్స్. పోలీసు వాళ్ళు ఈడెళ్ళు లేవటారు ఓవర్ అని మన ఏసీ వెళ్ళగొట్టడానికి. మన బన్ని లాంటి ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదనే కొడతాను రా. ట్యాంక్ బండ్ రివ్యూ రాత్రి అంటే ఇండిపెండెన్స్ డేనే కాదు, ఏది ఉన్నా కూడా నైట్ టైం ట్యాంక్ బండ్ మీద రైడ్ అనేది ఒక వైబ్. అది ఈరోజు ఇంకా వీడియోలో మన బన్నీ బాబు ఇద్దరు మిస్సింగ్. ఎందుకంటే వాళ్ళిద్దరు ఇంట్లో ఫుల్ వండుకున్నారు. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. ఇవన్నీ ఒక సైడ్ అయితే చలి పెడుతుంది. రాత్రి 1కి రండి 2కి రండి ఎప్పుడు అన్నారండి. పబ్లిక్ మాత్రం ట్యాంక్ బండ్ ఫుల్ ఉంటారు. ట్యాంక్ బండ్ బయట ఇస్తారు. 2000 years later. వర్షం ఒకవేళ ఎక్కువ అయితే మళ్ళీ కష్టమవుతుంది. ట్యాంక్ బండ్ ఏం చూపించలేము, సెక్రటేరియట్ ఒక్కటే అవుతుంది. అందుకే ట్యాంక్ బండ్ కూడా ఫస్ట్ చూపించేసి అప్పుడు మళ్ళీ ఇటు వద్దాం సెక్రటేరియట్. ఓకే. లైటింగ్ అయితే పెట్టిరు జిహెచ్ఎంసీ ఆఫీస్కి. అంబేద్కర్, చిన్న అంబేద్కర్ స్టాచ్యూ కాడ. ట్యాంక్ బండ్ మీద ఇంకేం చేయలేరు గైస్. రేపు వస్తుంది. అన్నీ పెట్టినారు, స్టాండ్లు అయితే పెట్టిరు. లైటింగ్ రేపు పొద్దున వేసేసారు. అన్న ఇంకొక గంట సేపట్లో వేసేసారు. ఇంకోటి ఏంటంటే వర్షం పడుతుంది గైస్, లేకపోతే ఎప్పుడే వేసేస్తుండే. ఈడ కూడా ఎంత పబ్లిక్ ఉన్నారు చూడరు గైస్ మీరు. బర్త్డేస్ గిడ్డేస్ అన్ని ఫోటోషూట్. Tonight the lights, your face, your పెట్టిరు. సిగ్నల్ పడ్డా మనం ఆగమంటే మనం సీదా పోం కదా, యూటర్న్ తీసుకోవాలి. మనం ఇట్లా యూటర్న్ తీసుకొని ఓరి అంటే ఇంకొక రీజన్ ఈ బ్లాగ్ తీయడానికి ఏంటంటే
ఎవరెవరో ఎక్కడెక్కడ నుంచో వస్తారు ఆ. ట్యాంక్ కాడ బ్లాగింగ్ చేద్దామని. మా పక్కకే ఉంది అయినా రా మేము. ఎందుకు రావద్దు అనుకోవచ్చు చేస్తున్నాం బ్లాగింగ్. ఎందుకు రావద్దు అనుకోవచ్చు చేస్తున్నాం బ్లాగింగ్. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఇక దానికి తోడు ఇండిపెండెన్స్ డే కూడా వచ్చింది మస్తు బెటర్గా లైటింగ్ అయితే పెడుతున్నారు ఇంకా. ఇంకా స్టార్ట్ అవుతుంది ఇప్పుడిప్పుడే. ఇప్పుడు ఇట్లా అని మొత్తం ట్యాంక్ బండ్ వస్తుంది. ఇప్పుడు ఈ బిల్డింగ్స్ అయిపోయినాయి. ఇది కూడా అయిపోయింది అంబేద్కర్. అంబేద్కర్ స్టాచ్యూ కాడ అవి పెట్టేసిరు. ఇప్పుడు ఏం మెల్లగా వస్తారు కానీ వర్షం పడుతుందని ఆగిరు కాదు చాలు. అన్నీ కూర్చున్నారు అందరు. ఇగో ఆడ కూర్చున్నారు ఉన్నారు. ఇప్పుడు ఈ ట్రంప్ టారిఫ్ వేసింది కదా 60%. అది ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఒక టీ షర్ట్ ఉంది మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ అయింది, మనం దాన్ని అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయాలి. సో దాని కాస్ట్ అన్ని ట్యాక్స్ వేసుకున్న 120 అవుతుంది. బట్ ఇప్పుడు ఆ కాస్ట్ ఆల్మోస్ట్ 160 వరకు వెళ్తుంది. ఇదే సేమ్ టైం సేమ్ షర్ట్ సేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా బట్ ఫ్రమ్ పాకిస్తాన్ షర్ట్ 120కి వచ్చేస్తుంది. సో అప్పుడు వాళ్ళు చీపర్ ప్రైస్ సేమ్ క్వాలిటీ వాళ్ళు అదే కొంటారు. మనవి వెళ్ళవో వాళ్ళు కొనరు, ఎక్స్పోర్టింగ్ ఉండదు, అన్నీ ఇండే ఉండిపోతాయి, మన ఎక్స్పోర్ట్ కూడా కావు. అట్లా ఇది మనకి హ్యూజ్ లాస్. అదే మనం మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ ఉంటే మనమే కొనుక్కుంటే మన డబ్బులు మన దగ్గర ఉంటాయి, హెన్స్ మనకు అంత లాస్ రాదు. అంటే ఇండిపెండెన్స్ కాబట్టి ఈరోజు స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఓన్లీ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్సే కొంటాము. సో దట్ మన కన్జ్యూమర్స్ అంటే మన ఇండియన్ కన్జ్యూమర్స్ హెల్ప్ అవుతుంది. ఇప్పటి నుంచి మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్సే కొంటాం. మీరు కూడా అదే కొన్ని ట్రై చేయండి మ్యాక్స్. సో గైస్ మేమైతే ఇంటికి వచ్చేసినాం. ఎందుకంటే ఫుల్ పోలీసు వాళ్ళు ఎవరో న్యూసెన్స్ కూడా చేసినారు ఆడ. అందుకే ఇక మొత్తం అందరినీ మేము ఎలా ఒట్టిపించుకున్నాడు ఎందుకని ముందే వచ్చేసినాం. ఈ రోజుకైతే బ్లాగ్ ఇంతే. మేబీ పార్ట్ 2 అని రేపు చూద్దాం. దీనికి వచ్చే వ్యూస్ బట్టి రేపు చూద్దాం. Body, but you're pushing on me. Don't you in the party? I could do this all week.